బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ కార్మికుల సమ్మె 16వ రోజుకు చేరింది. హైదరాబాద్ ఇందిరానగర్లో సినీ కార్మికుల సంఘాల సర్వసభ్య సమావేశం జరుగుతోంది. ఈ సమావేశం అనంతరం సమస్యలు పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి సినీ కార్మికులు పాలాభిషేకం చేయనున్నారు. ఇవాళ మరోసారి చిరంజీవిని ఫెడరేషన్ నాయకులు, నిర్మాతలు కలవనున్నారు. ఇవాళ సాయంత్రం ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులతో ఫెడరేషన్ నాయకుల సమావేశం జరగనుంది. మరోవైపు 16 రోజులుగా షూటింగ్స్ లేక కార్మికులు విరవిల్లాడుతున్నారు. నిర్మాతలు పెట్టిన మొత్తం 4 కండిషన్స్ లో 2 కండిషన్స్ పై చర్చలు జరగనున్నాయి. ఇవాళ జరిగే ఫిల్మ్ ఛాంబర్, ఫెడరేషన్ చర్చలతో సమస్య కొలిక్కి వచ్చే అవకాశం ఉందని కార్మికులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో 16 రోజులుగా సినిమా షూటింగ్స్ అన్ని బంద్ అయిపోయాయి. కార్మికులు మాత్రం కంటిన్యూస్ గా వారి డిమాండ్స్ నెరవేర్చాలంటూ కూడా వారు ధర్నా చేస్తూ ఉన్నారు. ఇందిరానగర్ లో ఈ ఆందోళన కొనసాగుతోంది. మరింత సమాచారంతో మా ప్రతినిధి వెంకట్ మనకు అందుబాటులో ఉన్నారు. వెంకట్, అంటే 16వ రోజుకు చేరుకుంది సమ్మె. అంటే ఇదివరకే ఒకసారి ఫెడరేషన్ నాయకులు చిరంజీవితో చర్చించారు కదా, అంటే అప్పుడు ఆయన ఏమన్నారు? ఇవాళ మరోసారి కూడా భేటీ కాబోతున్నారు కదా, ఏమంటున్నారు? వాళ్ళు కూడా పెంచుతాము అని అన్నారు, కానీ మనకి సరిపోయినంత అనేది బాధ. మనకి అవునా, మనకి సరిపోయినది ఇది కాదు సార్, ఇది కావాలా మాకు అంటే వాళ్ళు కూడా తెలుగు ఫిలిం ఫెడరేషన్ ఎంప్లాయీస్ మొత్తం కూడా 24 సంబంధాలు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అన్నపూర్ణ శివనగర్ దగ్గర నుండి తమ యూనియన్ ఆఫీస్ దగ్గర నిరసన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం కూడా కొన్ని వేల మంది మనం ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరూ కూడా మనం చూడొచ్చు. వాళ్ళందరూ కూడా నిరసన తెలియజేస్తున్నారు. అయితే ఇయాటికి దాదాపు 16 రోజుల నుంచి కూడా వాళ్ళు సమ్మె చేస్తున్న పరిస్థితి ఉంది, కానీ ఎటువంటి రిజల్ట్ లేకపోతుంది. ఈ రోజున ఈ రకంగా తమ యొక్క నిరసన గలం ఇటు ప్రభుత్వానికి అటు ఇండస్ట్రీకి తెలియజేసే విధంగా నిరసన తెలియజేస్తున్నారు. అయితే దీంట్లో ప్రధానంగా 2 అంశాలపైన ఏకాభిప్రాయం లేకపోవడంతో ఈ సందిగ్ధత ఏర్పడుతుంది. అది 9 to 9 కాల్ షీట్ ఒకటి, 4th సండేకి సంబంధించి. ఈ 9 to 9 కాల్ షీట్ వల్ల తమకు ఎలాంటి సమస్యలు వస్తాయి, ఎంత ఇబ్బందో కార్మికులు తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. అయితే 24 సంఘాలకు సంబంధించి యూనియన్స్ మొత్తం కూడా ఈ అన్నపూర్ణ శివనగర్స్ దగ్గర రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా వాళ్ళ నాయకులు స్టేజీ మీద కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, తమ న్యాయమైన డిమాండ్లు నెరవేరాలని వాళ్ళందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి ఉంది. ఆ విధంగా నేస్తేనే తాము అంగీకరిస్తామని కూడా చెప్తున్నారు. ఇప్పుడు అన్నపూర్ణ శివనగర్ దగ్గర మొత్తం కూడా నిండిపోయింది. ఆ 24 సంఘాలకు సంబంధించి వారు నిరసన కాలం కూడా చేస్తున్నారు. మరొక వైపు సీఎం రేవంత్ రెడ్డికి మరియు సినిమాటోగ్రఫర్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కూడా తమ యొక్క విన్నపాన్ని తెలియజేయడం కోసం వాళ్ళు పాలాభిషేకం కటౌట్లు కూడా దాదాపు 100 లీటర్లతో చేయబోతున్నారు. ఇక మరొక వైపు ఈ రోజు సాయంత్రం మళ్ళీ ఫిలిం ఫెడరేషన్ ప్రతినిధులతో ఫిలిం ఛాంబర్ లో సమావేశం ఉంది. ఈ లోపు తమ యొక్క నిరసన గలం కూడా వినిపించాలని కార్మిక సంఘాలన్నీ కూడా 24 క్రాప్స్ కూడా నిర్ణయించుకోవడంతో వారందరూ కూడా రావడం జరిగింది. అందులో భాగంగానే ఆ నాయకులు తమ కార్మిక యూనియన్స్ సంబంధించి 72 మంది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ 24 అనుబంధ కార్మిక సంఘాలు అన్ని కలిసి కూడా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో వాళ్ళు కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు. గత 16 రోజుల నుంచి కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఎట్లా ఉంది ఏంటి అనేది కూడా ఇక్కడ వివరించబోతున్నారు. దాంతో పాటు వాళ్ళు ఏం తీసుకుంటారు నిర్ణయాలు, ఫెడరేషన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది, దానికి యూనియన్ల మద్దతు ఎలా ఉంటుంది, ఆ యూనియన్ లో ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉంటారో వారి యొక్క మద్దతు ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఇక్కడ తెలియజేయబోతున్నారు. ఈ యొక్క రైట్ వెంకట్, ఇవాళ మరోసారి ఫెడరేషన్ నాయకులు అలాగే నిర్మాతలు మెగాస్టార్ చిరంజీవిని కలవబోతున్నారు. ఇవాళ జరిగే
ఈ చర్చలతో సమస్య ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఇవాల్టితో ఈ సమ్మె 16వ రోజుకు చేరుకుంది. మరోవైపు షూటింగ్స్ లేక కార్మికులంతా కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మా రూమ్ రెంట్లు కట్టుకోలేక, అలాగే పిల్లల ఫీజులు చెల్లించుకోలేక కూడా మేము తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము, దయచేసి మా గురించి ఆలోచించండి అంటూ ఒకవైపు కార్మికులు సైతం వేడుకుంటున్న పరిస్థితి. 16 రోజులుగా వారు నిరంతరాయంగా సమ్మె చేస్తూనే ఉన్నారు. వారు ఎప్పుడూ ఉన్నారు. గురుగారు స్వర్గీయ దాసరి నారాయణరావు గారు మనకి కొండంత అండగా ఉండేవారు. వారి సమస్యల్లో ఒక కుడిభుజంగా, ఒక మార్గదర్శకత్వంలో ఉండేవారు. వారి మార్గదర్శకత్వంలో ముందుకు తీసుకెళ్లేవాళ్ళు. సో వారు మన కార్మికులను ఉద్దేశించి అటు నిర్మాతలను దృష్టిలో పెట్టుకుని మనకి సంఘీభావం తెలియజేయడానికి వచ్చారు ఈ జనరల్ బాడీ మీటింగ్ కి. సరే, మన యొక్క విషయాలన్నీ వారికి తెలుసు, మీతో షేర్ చేసుకుంటారు అవన్నీ కూడా మీడియా మిత్రులకి. థ్యాంక్ యూ అన్నయ్య వచ్చినందుకు. నమస్కారం. సంఘీభావం తెలిపాలండి. సంఘీభావం ఎందుకు, నేను ఇందులో వాడినే కదా, నేను బయట వాడిని అయితే మీకు సంఘీభావం చెప్పాలి. అయ్యో మీరు కష్టపడుతున్నారు, నేను మీ సానుభూతి చూపిస్తున్నానని చెప్పాలి. నాకు సంఘీభావం కాదు, నేను మీలో వాడిని. మీ సమస్య అయితే నా సమస్య కూడా అంతే ఉంటుంది. అందరికీ నమస్కారం. ఈ ఫెడరేషన్ లో ఎంతమందికి నేను తెలుసో నాకు తెలియదు. అయితే మనకి ఎప్పటికప్పుడు గతంలో ఈ సమస్య ఉండేది కదా, ఎందుకు వస్తుందో తెలియదు. ఈ మధ్యకాలంలో లాస్ట్ 10 years నుంచి 3 ఏళ్లకు ఒకసారి చిన్న సమస్యలాగా తయారైపోయింది. అండ్ అందరికీ తెలుసు ఇది సమస్య కాదని. ఎట్టి పరిస్థితుల్లో జీతాలు, వేజెస్ పెంచాలి అనేది అందరికీ తెలుసు. కానీ ఏదో ఒక వంక ఒకసారి 50 రోజులు, 2 సార్లు 52 రోజులు చేసి ఇప్పుడు ఆల్రెడీ 12 రోజులు, 16 రోజులు. ఇక్కడ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నాలాంటి వాళ్ళు లేకపోతే ఇంకొంతమంది ఉంటారు ఇక్కడ, ఒక 20%కి 10 రోజులు కాదు 3 నెలలు పని లేకపోయినా బతకగలిగిన వాళ్ళు ఉన్నారు. కానీ ఒక్కరోజు పనులైనా బతకలేని వాళ్ళు 50% ఉంటారు ఇక్కడ. వాళ్ళని గురించి ఆలోచించాలి. సో వాళ్ళ కోసం ఇదంతా వేజెస్. ఇప్పుడు బాగా ఉన్నవాడికి పెరిగినా పెరగకపోయినా నష్టమేం లేదు, కానీ పెరగాల్సిన వాడు, ఎందుకంటే హార్డ్లీ 10 రోజులు దొరకటం చాలా కష్టం. మిత్రులు, మా ప్రొడ్యూసర్ మిత్రులు కొంతమంది అంటారు, మీరు ఇది సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కంటే చాలా ఎక్కువ మీకు వస్తుంది అంటారు. అవును, నిజంగా వస్తుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే మనకి వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ప్రతి నెలలో 30 రోజులు మనకి జీతం ఇస్తే వస్తుంది. నెలలో 30 రోజులు గ్యారంటీ ఇస్తారని ఎవరన్నా చెప్తే అసలు వేజెస్ వద్దు మాకు. వద్దంటే ఈ వేజెస్ చాలు. ఇప్పుడు ఇస్తున్న దాన్ని 1 NP కూడా మేము ఎక్స్ట్రా అడగం, వద్దు పెంచొద్దు వేజెస్, ఎందుకంటే మీరు కష్టాల్లో ఉన్నారు. మాకు 30 రోజులు పని ఇస్తారా? ఇవ్వలేరు కూడా. వాళ్ళ కష్టం వాళ్ళది, మన కష్టం మనది. సో మనకి పని చేసే వాళ్ళ కోసం, మన కష్టపడుతున్న వాళ్ళ కోసం ఇస్తున్నాం. నిజంగా ప్రొడ్యూసర్లకు కూడా కష్టాలు ఉన్నాయి, అది తర్వాత మాట్లాడదాం. ముందు మనకి వేజెస్ పెరిగి తీరాలి, అది 100%. అది దాన్ని ఎట్లా 5% తగ్గిస్తారా పెంచుతారా అనేది వేరే సంగతి. ఈ 15 రోజులు ఆపటం అనేది అన్యాయం. ఎందుకు ఆపుతున్నారు? మామూలుగా నాకు కొత్తగా ఉంటుంది అనమాట. ఈ ఫెడరేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను ఇందులో ఉన్నాను. మొదట్లో సెక్రటరీగా ఉన్న, తర్వాత ప్రెసిడెంట్ చేశాను. దగ్గర ఒక 20 ఏళ్ళు ఫెడరేషన్ లో తిరిగాను. సో మనం స్ట్రైక్ చేస్తాం ఎప్పుడు. విచిత్రం ఏంటంటే 3-4 సార్లు ప్రొడ్యూసర్లు షూటింగ్ లాపుతున్నారు. చాలా విచిత్రం. ప్రపంచంలో ఎక్కడ జరిగి ఉండదు, హైదరాబాద్ లో జరుగుతుంది అది. దీన్ని మరి వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటున్నారో నాకు తెలియదు, ఎందుకు చేస్తున్నారో కూడా నాకు తెలియదు.